రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని, ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కరుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పనిచేస్తున్నారు. తన కాకి చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందనే చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన, తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి. కూటమి ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. జగన్ లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. వైఎస్ జగన్ ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించారని మండిపడ్డారు. అత్యధిక ప్రజాదరణ కలిగి వ్యక్తి ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లిన సమయంలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన కనీస భద్రత కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో హేళనగా మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత ఏ క్వశ్చన కల్పించట్లేదు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూశాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ Z+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో, లేకపోతే కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అను అరికట్టే విషయంలో వాళ్ళ పర్యటనకి వెళ్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో హేళనగా మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయినట్లు సిటీ పోలీస్కి కేంద్రం సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్కి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయినట్లు సిటీ పోలీస్కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్కి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. మద్యం మత్తులో భర్త భార్యపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురాగా కత్తిపోటుకు గురై మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడులో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన షేక్ కసీం వలీ తరచూ భార్యతో గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి కత్తితో ఆమెపై దాడి చేస్తుండగా కొడుకు షాకిర్ అడ్డురాగా అతను కత్తిపోటుకు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గం మధ్యంలో చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘర్షణ అనంతరం మృతుడి తల్లి, సోదరి కలిసి మద్యం మత్తులో ఉన్న కాసిం వలిపై దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో భర్త భార్యపై దాడి చేస్తుండగా కుమారుడు అడ్డురాగా కత్తిపోటుకు గురై మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడులో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన షేక్ కసీం వలీ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి కత్తితో ఆమెపై దాడి చేస్తుండగా కొడుకు షాకిర్ అడ్డురాగా అతను కత్తిపోటుకు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘర్షణ అనంతరం మృతుడి తల్లి, సోదరి కలిసి మద్యం మత్తులో ఉన్న కసీం వాలీపై దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నీలంపేట తలుపులమ్మ తల్లి జాతరలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చిత్రడ మహేష్, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తులు ఇద్దరు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పంపించేశారు. అయినా శాంతించని మహేష్ ప్రసాద్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడికే మృతి చెందాడు. దాడిని ఆపడానికి వెళ్లిన పైల సాయిని కూడా దాడి చేసి గాయాల పరిచాడు. వెంటనే స్థానికులు సాయిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వస్తే నైట్ తను తాగేసి ఉన్నాడు, అంటే మమ్మల్ని కొట్టిన అబ్బాయి మహేష్ అన్న అబ్బాయి. అయితే మేము డ్యాన్స్ చేసుకుంటుంటే మమ్మల్ని వచ్చి కొట్టడం వల్ల అడిగినందుకు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ కొట్టేశారు. పోలీసులు వచ్చారు, ఆపిచ్చి వాళ్ళు ఇంటికి పంపిస్తారు, మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించైతే వెళ్ళిపోయినాక మళ్ళీ తను తాగేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ డిస్కషన్ చేశారు. అయిపోయినాక మళ్ళీ కత్తి తీసుకొని కత్తితో కొడుస్తారు. నేను లేదు, తను అప్పుడే డీల్ చేసి తను పారిపోయాడు సార్.
దాన్ని పారిపోతే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చేస్తాం. ఏపీలో రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో కోస్తాంధ్రకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోడంకి కూర్మనాథ్ గురువారంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యటించారు. లబ్ధిదారులు నాణ్యత ప్రణామాలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఆమె అన్నారు. కాగిత రామచంద్రపురం గ్రామాన్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా పేరు తెచ్చుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి నిర్మాణ పనులు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని తెలిపారు. మోడ్లో ఇచ్చేసాం, గవర్నమెంట్ అప్రూవ్. ఎవరికైతే ల్యాండ్ ఉండి ఇల్లు లేదు వాళ్ళని తీసుకున్నాము. స్టేట్ లోనే ఫస్ట్ ఈ ఊర్లు ఆల్మోస్ట్ 93 గ్రౌండ్ అయినాయి. అండ్ మన మొన్న 26 జనవరి రోజు మండలానికి ఒక ఊరు ఎంపిక చేసుకుని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ సాచురేషన్ మోడ్లో, అంటే ఊర్లో ఎవ్వరు నిరుపేద మిగలకుండా వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని ఆ రోజు డిసైడ్ చేస్తే ఈ మండలానికి ఈ కేఆర్సీపురం గ్రామం ఎంపిక చేయడం జరిగింది. అందులో దాదాపు 267 మందికి ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 97 గ్రౌండ్ అయినాయి. ఈ రోజటి లెక్క వరకు, అది రోజు ఇన్ని అప్లోడ్ అవుతున్నాయి కానీ ఈ రోజటి వరకు దాదాపు 30 ఇండ్ల వరకు బేస్మెంట్ లెవెల్ కూడా లేచినాయి. దానికి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఈ లబ్ధిదారులకు అందరికీ 1 లక్ష రేపు ఎల్లుండో వాళ్ళ అకౌంట్లో పడతాయి. అండ్ రాష్ట్రంలోనే, ఇది ఈరోజే అన్ని తెలుస్తుంటే ఫిగర్స్ చూస్తుంటే, రాష్ట్రంలోనే ఇంత త్వరగా ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ అయ్యి ఇన్ని ఇండ్లు బేస్మెంట్. రాష్ట్ర మంత్రివర్గంలో 4 స్తంభాలట నడుస్తోందని మంత్రులంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు ప్రవర్తన మారినట్లు మీడియా కథలు వచ్చాయని, గతంలో తాను ఈ విషయం చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రులంతా సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారే తప్ప రాష్ట్ర బాగు కోసం పనిచేయడం లేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనాల పెంపు అంశంపై మంత్రుల మధ్య వాగ్వాదాలు జరిగినట్లు బయటపడిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలకు నిధులు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ మాదిరే వ్యవహరిస్తున్నారని మండిపడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అంచనాల పెంపు గురించే ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సాగునీరు అందించడంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు మధ్య సమన్వయం లేదని తెలుస్తోందన్నారు. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా ఆదర్శ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా దూరాద్రం గణేష్ గడ్డ వద్దకు పాదయాత్ర చేశారు. భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి దంపతుల పాదయాత్రలకు బీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. పాదయాత్ర ముగింపు సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిగా ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలో గుండె వ్యాధి పరీక్షలకు సంబంధించిన కలర్ డాప్లర్ 2D ఏకో మిషన్ను భారత్ ప్రారంభించారు. ఈ మిషన్ చిన్నపిల్లల గుండె వ్యాధి పరీక్షలకు ఉంటుందన్నారు. 2029 లోపు కర్నూలు ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈరోజు 2D ఎకో మెషిన్ గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది. దీని నుంచి అడ్వాంటేజ్ వచ్చి ఈవెన్ 1 month బేబీకి కూడా ఏమన్నా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్. అందులో మీకు అందరూ తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి. సో బేసిక్లీ ఫ్యూచర్ అనేది కార్పొరేట్ స్థాయిలో తీసుకోపోవాలనేది మన చంద్రబాబు గారి ఉద్దేశం, ఆయన విజన్. దానికి తగ్గట్టుగా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలనేదే నేను కోరుకుంటున్నా. సూపరింటెండెంట్ గారికి పెద్ద టార్గెట్ అన్నమాట. 2029 లోపల మంచి, అంటే ఎవరన్నా చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి చూస్తే ఇది ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పే విధానంలో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇష్యూస్ అంటూ ఉంటాయి. అవి ఇష్యూస్ స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఖజానా ఖాళీ చేసేశారు. ఈవెన్ కొన్ని సర్వీసెస్ కొంత అమౌంట్తో కూడా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే O&M ఛార్జెస్ కూడా డిలే చేయడము, ఇట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో చేయడం జరిగింది. బట్ అవన్నీ కూడా సార్ట్అవుట్. ఏలూరు జిల్లా అగిరిపల్లిలో ఈ నెల 11న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అగిరిపల్లిలో అధికారులతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. అగిరిపల్లి శివారు హెలిప్యాడు బహిరంగ సభకు సంబంధించిన స్థల సేకరణ కోసం అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. హెలిప్యాడ్కు ప్రతిపాదించిన సంస్థలో హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని, పరిసర ప్రదేశాలలో పటిష్టమైన భద్రత ఉండేలా స్థలాన్ని గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హెలిప్యాడ్ నుండి బహిరంగ సభకు తక్కువ దూరం ఉండేలా చూడాలన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ దిబ్బ పాలెంలోని రుసుల్ డెక్కర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, జిల్లా యాంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజుల క్రితం పరవాడ ఫార్మాలో విషవాయువులు పీల్చి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆ ఘటన మరవక ముందే అచ్యుతాపురం ఫార్మాలో అగ్ని ప్రమాదం జరగడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన అడవి దేవులపల్లిలో జరిగింది. భార్య నర్సకుమారిని భర్త సైదులు కత్తితో నరికి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇసుక లారీని ఓవర్టేక్ చేస్తుండగా డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లి సడన్ బ్రేక్ వేయడంతో లారీ ఢీకొట్టనుంది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్కూల్ సిబ్బంది ఇసుక లారీ డ్రైవర్ను కొట్టారు. కానీ బస్సు డ్రైవర్ పలుమార్లు మద్యం మత్తులో సడన్ బ్రేకులు వేసి పిల్లలను ఇబ్బందులకు గురిచేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అయినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా
అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు లేనటువంటి లారీ డ్రైవర్ను పలుకుబడితో స్టేషన్కు పంపించడంతో శోచనీయమని స్థానికులు అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు రాత్రి స్వామివారు యాలి వాహనంపై నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి యాలి వాహనంపై స్వామివారిని కొలుదీర్చారు. అనంతరం స్వామివారిని పుర వీధులలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు 3,243 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. టీడీపీ హయాంలో హంద్రీనీవా పేజ్ 1లో 84% పనులు జరిగితే పేజ్ 2లో 75% పనులు జరిగాయని తెలిపారు. కానీ గత ప్రభుత్వం హంద్రీనీవా కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. వారు చేసిన తప్పులను సరిదిద్ది హంద్రీనీవాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కూడా మరి ఎంత యుద్ధ ప్రాతిపదికన ఎంత శరవేగంగా డే అండ్ నైట్ పగలు రాత్రి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో రేపు 2025 జూన్ 10 కల్లా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏ రకంగా అయితే పనులు జరుగుతున్నాయో కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటి దగ్గర 565 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటి HNSS ప్రధాన కాలువ, దగ్గర హైట్ కూడా చూస్తే 392 మీటర్లు ఎగువకి వాటర్ ని పంప్ చేసుకునేటువంటి కెనాల్ ఇది. మరి ఇటువంటి క్లిష్టమైనటువంటి HNSS ని మరి చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ ఏదో 5 సంవత్సరాల టైం ఉంది 29 వరకు అని వేచి చూడకుండా నా గవర్నమెంట్ 24లో నేను జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాను. మళ్ళీ 25 జూన్ కల్లా HNSS నుంచి రాయలసీమకి నీరు రావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారంటే. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.